ఆ దేవుడు తొలిన ముద్దాయి, హృదయం లేని బండరాయి, వాడికి గురిన బ్రహ్మాస్త్రం, ఎవడొస్తాడో చూస్తా సాక్ష్యం. ఈ పాట వింటూ ఉంటే మీకు ఏం గుర్తుకొస్తుంది? సూపర్ స్టార్ కృష్ణ చెలరేగిపోయి చేసేటువంటి ఆ పాట ఒక విధంగా థియేటర్లో ఈలలు, చప్పట్లు, కేకలు, ఆ రోజుల్లో ఒక సెన్సేషన్. ఈ పాట చూస్తూ ఉంటే ప్రేక్షకుల్లో ఒక రకమైనటువంటి ఆవేశం, కోపం ఇవన్నీ కూడా కలిగేవి. ఎందుకంటే కోపం ఎందుకు వచ్చేదంటే విలన్ల మీద ఉన్నటువంటి ఆ పగ. ఈ సినిమా బ్రహ్మాస్త్రం ఫిబ్రవరి 14, 1986 సంవత్సరంలో రిలీజ్ అయి మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ విధంగా రాజేంద్ర ప్రసాద్ అప్పుడే ఎదుగుతూ వస్తున్నాడు. ఈ సినిమాలో కూడా బావమరిది క్యారెక్టర్నిచ్చి ప్రోత్సాహాన్ని అందజేశారు సూపర్ స్టార్ కృష్ణ. రామరాజ్యంలో భీమరాజు 1983 సంవత్సరంలో మొట్టమొదటిసారి అతని యాక్టింగ్ స్కిల్స్ చూసి ఇతని నటనలో నటకిరీటని గ్రహించి 14 సినిమాలకి రికమెండ్ చేసి అతనికి ఒక స్థానం కల్పించి అగ్రగామిగా తీర్చినటువంటి ఘనత సూపర్ స్టార్ కృష్ణకే దక్కుతుంది. ఈరోజు మరి రాజేంద్ర ప్రసాద్కి పద్మశ్రీ అవార్డు కూడా రావటం మనందరికీ కూడా సంతోషదాయకం. అలాగే చెల్లెలు, అన్నా చెల్లెలు సెంటిమెంట్ ఉన్నటువంటి ప్రతి సినిమా కూడా తెలుగులో ఘన విజయం సాధిస్తుంది. ఇందులో సూపర్ స్టార్ కృష్ణకు చెల్లెలుగా వరలక్ష్మి, ఒక బ్లైండ్ పర్సన్గా నటించేటువంటి తీరు, ఆమెకు పెళ్లి చేసేటువంటి మరి పాత్రలో సూపర్ స్టార్ కృష్ణ ఒదిగిపోతారు. మరి రాజేంద్ర ప్రసాద్ పెళ్లి చేసుకున్న తర్వాత అతను చివరిలో క్లైమాక్స్లో ఒక హత్య కేసులో ఎలా ఇరుక్కుంటాడన్నదే ఈ సినిమా క్లైమాక్స్ పరాకాష్ఠకు చేరుకునేలా చేస్తుంది. ఈ సినిమా ప్రారంభమే ప్రేక్షకుల్ని ఒక ఉత్కంఠ భరితకు లోన్ చేస్తుంది. కారణం ఏంటంటే ఈ సినిమా మీకు గనక చూస్తే 1984 సంవత్సరంలో కన్నడ చిత్రం చాణక్య అని చెప్పి వచ్చింది. విష్ణువర్ధన్, మాధవి ఈ సినిమాలో నటించారు. అందులో కొన్ని సీన్స్ని యథాతథంగా ఈ సినిమాలో కూడా వాడుకోవటం జరిగింది. కానీ మీరు మూల కథ గనక తీసుకుంటే ఇంకా కొంచెం ముందు సంవత్సరాలు కనుక వెళ్తే 1978లో జస్టిస్ గోపీనాథ్ అనే ఒక సినిమా వచ్చింది. శివాజీ గణేశన్ ఆ సినిమాలో మెయిన్ లీడ్ రోల్ నటించారు. అందులో మరి బావమరిదిగా రజనీకాంత్, చెల్లెలుగా జయచిత్ర నటించడం జరిగింది. ఆ సినిమాకి కథను వియత్నాం వీడి సుందరం అని చెప్పి అందించారు. ఈయన తమిళంలో పేరు మోసినటువంటి రచయిత. ఎక్కువగా మీకు శివాజీ గణేశన్కి వియత్నాం వీడు సుందరంకి కూడా మంచి జోడీ. వీళ్ళిద్దరూ చేసినటువంటి సినిమాలు కాంబినేషన్లో మంచి సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. శివాజీ గణేశన్కి ఉన్నటువంటి మనస్తత్వం ఏంటంటే తను సినిమాలు ఏవైతే సూపర్ హిట్ అవుతాయో అవి తెలుగులోకి రీమేక్ చేయడానికి ఇవ్వడానికి ఇష్టపడరు. ఆయన అవసరమైతే దాన్ని డబ్బింగ్ చేసుకొని రిలీజ్ చేసుకోవడానికి మాత్రమే అనుమతి ఇస్తారు. 1986 సంవత్సరంలో ఆయన రాజ్యసభ మెంబర్ అయ్యారు. సూపర్ స్టార్ కృష్ణకి శివాజీ గణేశన్కి మధ్య మంచి అనుబంధం ఉంది. 1985లో సూపర్ స్టార్ కృష్ణ శివాజీ గణేశన్ దగ్గరికి వెళ్ళి ఈ సినిమా హక్కులు తనకి ఇవ్వమని అడగటంతో తమ్ముడి కోరిక కాదనలేక ఆయన తెలుగు రీమేక్ రైట్స్ని ఇవ్వటం జరిగింది. ఆ సినిమానే బ్రహ్మాస్త్రంగా వచ్చింది. అంటే రజనీకాంత్ ప్రారంభ దశలో చేసినటువంటి క్యారెక్టర్ని ఇందులో రాజేంద్ర ప్రసాద్ చేయడం జరిగింది. దాదాపు ఈ సినిమా రిలీజ్ అయ్యి 8 years తర్వాత తెలుగులో రీమేక్ చేసినా కూడా ఇది ఆ నేటివిటీ కానీ ఆ కథ కానీ ప్రేక్షకులకి ఏమాత్రం బోరు కొట్టకుండా ఆశాంతం కూడా చాలా చక్కగా ఆస్వాదించారు. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కృష్ణతో అనేక సినిమాలు చేశారు. ముఖ్యంగా మీరు కనుక చూస్తే అసాధ్యుడు సినిమా, అసాధ్యుడిలో ఆయన పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ వేస్తారు. ఈ సినిమాలో కూడా ఆయన పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ వేశారు. ఇదే సంవత్సరంలో ఆయన తాండ పాపారాయుడు సినిమాలో కూడా రంగారావు రాయుడు క్యారెక్టర్ వేసి అందరినీ మెప్పించారు. తర్వాత 87లో విశ్వనాథ నాయకుడిలో కూడా రాజగురువుగా ఈయన కనిపిస్తారు. ఒక మంచి పాత్ర ఈయన చేశారు. అది ఒక విధంగా సూపర్ స్టార్ కృష్ణ పక్కన నటించినందుకు ఆ రోజు అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ముఖ్యంగా ఈయన 6 అడుగుల పైన పడుకుంటారు, మంచి అందగాడు. సూపర్ స్టార్ కృష్ణ ఈయన చివరి వరకు కూడా ప్రోత్సహించారు. ఈ సినిమాలో ఈయన మంచి పాత్ర వేయటంతో పాటు కథను అనేక మెలుపులు తిప్పేటువంటి ఒక కీలకమైన పాత్రధారి కూడా అవటం మరొక విశేషం. జగ్గయ్య వచ్చేటప్పటికి జగ్గయ్య కూడా ఒక లాయర్గా అద్భుతమైనటువంటి నటన ప్రదర్శిస్తారు.
ముఖంగా నేను చెప్పినట్టు ప్రారంభ సన్నివేశం, అందులో ఒక విషం, ఇది విషం కాదు అని నిరూపించేటువంటి ప్రయత్నంలో హఠాత్తుగా సూపర్ స్టార్ కృష్ణ పాత్రధారి ఆ విషయాన్ని తాగటం, తర్వాత హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అయ్యి అక్కడ ట్రీట్మెంట్ తీసుకుని బతికి బయటపడటం అనేది మొట్టమొదటిలోనే ఒక సంచలనం రేకెత్తిస్తుంది. ఇతని వెంటబడేటువంటి సీన్స్లో ఒకే కారుని అనేక కాళ్ళు ఒకే రకంగా ఉండటంతో కన్ఫ్యూజ్ అయ్యి రామకృష్ణ హాస్పిటల్కి వెళ్ళలేకపోవటం అంటే సీన్స్ కూడా ప్రేక్షకులకు ఆసక్తికరంగా తయారవుతాయి. ఇవన్నీ చూసినప్పుడే ప్రారంభంలోనే మనకు అనిపిస్తుంది ఇది ఒక సెన్సేషనల్ మూవీ అవబోతోందని. ఆ రోజు మొట్టమొదటి థియేటర్లో ప్రేక్షకులు కూడా అదే అనుకున్నారు, చివరికి అలాగే జరిగింది. మరో పక్కన సినిమా అనేక రకాల మలుపులు తిరిగి నేను చెప్పినట్టు రాజేంద్ర ప్రసాద్ అనుకోకుండా ఒక హత్య కేసులో ఇరుక్కుంటాడు. కన్నడ ప్రభాకర్ ఆ టైంలో మంచి విలన్గా అటు కన్నడంలోనూ ఇటు తెలుగులోనూ కూడా ఎస్టాబ్లిష్ అయి ఉన్నాడు. ఈ సినిమాలో కూడా మెయిన్ విలన్గా అతను నటించాడు. ఈ మెయిన్ విలన్గా నటించేటువంటి ఈ క్యారెక్టరు ఈ సంఘటన ప్రదేశంలో ఒక కృత్రిమ కన్ను దొరుకుతుంది. ఇదే ఈ సినిమాలో మెయిన్ ఎవిడెన్సు. మీరు అసాధ్యుడి సినిమా కనుక చూస్తే అసాధ్యుడి సినిమాలో హంతకుడికి 4 చేతివేళ్లు ఉంటాయి. అలాగే అవే కళ్ళు సినిమాలో కళ్ళను మాత్రమే గుర్తుపట్టే కృష్ణ చివరికి అవే కళ్ళను గుర్తించి హంతకుడిని పట్టుకుంటాడు. అలాగే ఈ సినిమాలో కూడా ఒక గాజు కన్ను మాత్రమే ఉండే హంతకుడు ఎవరు అన్నది ఈ ప్రధానమైనటువంటి క్లూ. అలాగే కోర్టులో కూడా ఇది ఎస్టాబ్లిష్ చేసి అసలైన హంతకుడిని పట్టుకొని తన బావమరిదిని రిలీజ్ చేయించి నిర్దోషిత్వాన్ని నిరూపించి తన చెల్లెలు ఒక పరువు ప్రతిష్ట కుంకుమ ఇవన్నీ కూడా కాపాడే అన్నయ్యగా ఈ సినిమాలో ఆయన నటిస్తారు. ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్ మరి లేడీ అమితాబ్ విజయశాంతి కూడా ఈ సినిమాలో చక్కటి మంచి ప్రతిస్పందన కనపరిచారు. అలాగే ఆయన పక్కన చోదుడు వాదడుగా చక్కటి సహకారాన్ని అందజేశారు. అప్పటికి ఆవిడ నటించినటువంటి ప్రతిఘటన సినిమా రిలీజ్ అయింది. ఆవిడ కూడా ఇమేజ్ పరంగా చూసుకుంటే అప్పటికి పీక్ పీరియడ్లో ఉన్నారు. కానీ సూపర్ స్టార్ కృష్ణ అంటే ఆవిడకి చాలా గౌరవం. ఎందుకంటే కిలాడి కృష్ణుడు సినిమాలో మొట్టమొదటి అవకాశం ఇచ్చి ప్రోత్సహించారు. అలాగే ఒక గాడ్ ఫాదర్గా ఆవిడ ఎప్పుడూ చివరి వరకు కూడా ఆయన అభిమానించారు. అలాగే ఈ సినిమాలో కూడా వాళ్ళిద్దరి నటన చాలా బాగుంటుంది. ముఖ్యంగా సినిమాలో చక్రవర్తి సంగీతాన్ని అందజేశారు. ఈ పాటలన్నీ కూడా చాలా క్యాచీగా ఉంటాయి, హృదయాన్ని రంజింపజేసే విధంగా ఉంటాయి. ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణ డ్యాన్స్ చేసే విధానం ఈ సినిమాలో ప్రత్యేక స్పెషల్ అట్రాక్షన్గా మనం భావించవచ్చు. రెగ్యులర్ రొటీన్ స్టెప్స్ కాకుండా చాలా పెక్యులర్గా తనదైన మార్కు కాకుండా మంచి స్టెప్స్ వేసి ఆ రోజు అభిమానుల్ని అలరించడం జరిగింది. 1986లో ఒక సంచలనాత్మక విజయం సాధించింది ఈ సినిమా. ఎందుకంటే ఒక అడ్వకేట్గా, ఒక లాయర్గా, ఒక న్యాయాన్ని కాపాడేటువంటి వ్యక్తిగా అతను ఫీజుకి ఆశించడు, ధర్మాన్ని కాపాడతాడు. అలాగే పేద ప్రజల పట్ల అభిమానాన్ని కలిగి ఉంటాడు. అతను పేద ప్రజల పట్ల బ్రహ్మాస్త్రం లాంటి వాడన్న ఒక డైలాగ్ కూడా ఈ సినిమాలో అతని నైజాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా రావు గోపాలరావు కూడా ఈ సినిమాలో మంచి నటన ఈజీగా కనపరుస్తారు. అప్పటికి ఆయన దాదాపుగా ఈ సినిమాల్లో ఆయనతో కలిసి నటించిన ఆఖరి చిత్రం ఇదే అని కూడా మనం అనుకోవచ్చు. ఈ సినిమాలో కూడా రావు గోపాలరావుని ఒక మెయిన్ నిర్దోషిత్వాన్ని నిరూపించి బయటకు తీసుకొచ్చేటువంటి క్యారెక్టర్లో కూడా సూపర్ స్టార్ కృష్ణ కనబడటం మరొక మంచి క్యారెక్టర్గా మనకి ఎలివేట్ అవుతుంది. అలాగే నూతన్ ప్రసాద్ మరి సూపర్ స్టార్ కృష్ణకి అసిస్టెంట్గా మంచి కామెడీని పండిస్తారు. ఎక్కడైతే రాజేంద్ర ప్రసాద్ ఇక్కడ మరి నూతన్ ప్రసాద్ ఇద్దరు ఉన్నారో, రాజేంద్ర ప్రసాద్ ఇందులో సీరియస్ క్యారెక్టర్ కాబట్టి కామెడీ పండించే అవకాశం ఉండదు. కానీ నూతన్ ప్రసాద్ తనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కామెడీని బాగా ఇందులో పువ్వులు పోయించాడు. అలాగే జగ్గయ్య కూడా ఇందులో మంచి నటన ప్రదర్శిస్తారు. ఆయన గురించి చెప్పేదేమైనా ఆయన లెజెండరీ నటుడు. ఆయన అసిస్టెంట్గా శ్రీలక్ష్మి కనిపిస్తారు. అప్పటి వరకు హాస్య పాత్రలే చేసినటువంటి ఆవిడకి ఈ సినిమా ఒక రిలీఫ్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఒక అడ్వకేట్గా ఆవిడ కూడా మంచి నటన ప్రదర్శించేటువంటి అవకాశం కలిగింది. జి రామ్మోహన్ రావు ఈయన మంచి దర్శకుడు, ఒక విధంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి భావాలన్నటువంటి వ్యక్తి. ఈయనకి చివరి రోజుల వరకు కూడా మంచి అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించినటువంటి సూపర్ స్టార్ కృష్ణ మరొక మంచి ప్రయత్నం, మరొక అభినందనీయమైనటువంటి సినిమా ఈ
బ్రహ్మాస్త్రం రిలీజ్ అయిన ప్రతి చోట కూడా ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంది. కలెక్షన్స్ కూడా బాగా పొందగలిగింది. ఒక విధంగా చెప్పాలంటే బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ముఖ్యంగా తమిళ సినిమాలో ఏదైతే ఒక బిగువు ఉంటుందో, పట్టుంటుందో అది చివరి వరకు కూడా కొనసాగించినటువంటి తీరు మనకు అద్భుతం అనిపిస్తుంది. ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణ అనేటప్పటికీ క్రైమ్ సస్పెన్స్ సినిమాలకి పెట్టింది పేరు. ఈవెన్ అవే కళ్ళు చూసినా, అసాధ్యులు చూసినా, ఉపాయంలో అపాయం చూసినా, అలాగే నేనంటే నేనే చూసినా కూడా ఇవన్నీ కూడా క్రైమ్ థ్రిల్లర్ సినిమాలే. ఇందులో కూడా ఆయన అడ్వకేట్ రోల్ వేసినా కూడా ఒక క్రైమ్ థ్రిల్లర్ ఎలిమెంట్ మాత్రం అంతలీనంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా ఒక్కొక్క సీన్ను కనుక మనం చూసుకుంటే ఒక్కొక్క క్రైమ్ సంఘటనలో ఉన్నటువంటి ఎవిడెన్స్ని ఆయన గ్యాదర్ చేసే తీరు, వాటిని న్యాయస్థానం ముందు ఎస్టాబ్లిష్ చేసేటువంటి విధానం, ఆయన ఆర్గ్యుమెంట్ చేసేటువంటి తీరు కూడా మనం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా డైలాగ్ డెలివరీ ఆయన గురించి మనం ప్రత్యేకంగా ఈరోజు కిదాపి ఇవ్వాల్సిన అవసరం లేదు. చాలా ఒక డిఫరెంట్ వేలో ఆయన ఒక అడ్వకేట్గా ఎక్కడ భావావేశానికి లోను కాకుండా అవతల వ్యక్తిని మెస్మరిజం చేస్తూ కోర్టులో అడిగేటువంటి ప్రశ్నలు మాత్రం ఈ సినిమాకి హైలైట్గా చెప్పుకోవచ్చు. తను తడబాటుకు లోను కాకుండా ఎదురువాడిని కంగారు పెట్టి అతని చేత నిజాలు చెప్పించేటువంటి ఒక కొత్త తరహా అడ్వకేట్గా ఆయన ఈ సినిమాలో ఒక నటనకి భాష్యం చెప్తారు, మరొక శ్రీకారం చుడతారని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పగలం. ఈ సినిమాని బహుశా అభిమానులందరూ చూసుంటారు. నేడు జనరేషన్ ఎంతమంది చూశారో నాకు తెలియదు, కానీ నేడు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేసేటువంటి ప్రతి వ్యక్తి, ఆ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నటన నేర్చుకుందాం అన్న ప్రతి వ్యక్తి కూడా ఇందులో ఈయన నటన ఒక అడ్వకేట్గా ఎలా చేశారనేది మాత్రం ఇందులో చూసి తీరాల్సిందే. ఎందుకంటే చాలా మంచి నటన చాలా ఈజీగా ప్రదర్శించినటువంటి పద్ధతి మనల్ని ఆకట్టుకుంటుంది. ఈ సినిమా ఆ రోజుల్లో ఒక సెన్సేషన్. ఆ పాట నేను చెప్పిన పాట బ్రహ్మాస్త్రం పాట నేటికి ఒక సెన్సేషన్. బాలసుబ్రహ్మణ్యం ఆ రోజుల్లో ఆయనకి పాటలు పాడకపోయినా కూడా రాజ్ సీతారాం చేత పాటలు పాడించుకొని రాజ్ సీతారాం పాటలు ఆ సినిమాలో ఆయన విజయానికి దోహదపడ్డాయి అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. అంతేకాదు దీని తర్వాతే సింహాసనం సినిమా రిలీజ్ అయింది. సింహాసనంలో కూడా రాజ్ సీతారాం చాలా బాగా పాడారు. ఆ పాటలన్నీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇందులో నేను చెప్పాను కదా, ఆ దేవుడి తొలిన ముద్దాయి అనే పాట రాజ్ సీతారాం చాలా చక్కగా పాడారు. చాలా మంచి ఎలివేషన్తో పాడిన ఈ పాటలని కూడా మనకి ఒక మంచి గాయకుడు పాట విన్నటువంటి అనుభూతి కలుగుతుంది. మరి రాజ్ సీతారాం ఇప్పుడు ఎక్కడున్నారంటే చాలామంది చెప్తున్న దాని ప్రకారం ఆయన విదేశాల్లో సెటిల్ అయ్యారని విన్నాను. కానీ మంచి గాయకుడు తర్వాత ఆయన గొంతు వెళ్ళలేకపోయిన బాధ మాత్రం ఇప్పటికీ కూడా అభిమానులకి కలుగుతూ ఉంటుంది. మరి ముఖ్యమైన విషయం ఏంటంటే సూపర్ స్టార్ కృష్ణ ఎంపీ అయ్యారు. అలాగే విజయశాంతి తర్వాత కాలంలో ఎంపీ అయ్యారు. ఈ సినిమాలో జగ్గయ్య ఒకనాటి ఒంగోలు ఎంపీ, అలాగే మరో పక్కన రావు గోపాలరావు ఆయన కూడా రాజ్యసభ ఎంపీ కింద చేశారు. ఈ సినిమాలో 4 ఎంపీలు నటించారండి. అదొక ముఖ్యమైనటువంటి విషయం. ఈ సినిమా నిర్మాణం జరుగుతున్నప్పుడే ఆయన రాజ్యసభ ఎంపీగా ఉన్నారు రావు గోపాలరావు. తర్వాత అనివార్య కారణాల వల్ల సూపర్ స్టార్ కృష్ణతో ఆయన కలిసి నటించలేదు. కానీ వాళ్ళిద్దరు కనుక కలిసి నటించిన అనేక చిత్రాలు కనుక మనం పరిశీలిస్తే వాళ్ళిద్దరూ నటన చాలా డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళ వాచకం చాలా డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళ డైలాగ్ డెలివరీ కూడా మాడ్యులేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఏదేమైనా సరే అతిరథ మహారథులు కలిసిన ఆ సినిమా ఎప్పటికీ చూస్తుంటే ఒక మధురానుభూతికి లోనవుతాం. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సినిమాలో రామకృష్ణ నటిస్తున్నప్పుడు ఆయన భార్య గీతాంజలి షూటింగ్ స్పాట్కి వచ్చేవాళ్ళు. ఆవిడ కాకినాడకి చెందిన వ్యక్తి. ఆయన అక్కడి నుంచి మంచి మంచి ఐటమ్స్ ఆవిడ తీసుకొచ్చి ఫుడ్ ఐటమ్స్ కాకినాడ నుంచి తెప్పించి ఈ షూటింగ్ స్పాట్లో పెడుతుండేవారు. చెన్నైలో ఈ సినిమా షూటింగ్ జరిగింది. మామిడి తాండ్ర, కాకినాడ కాజాలు, తాపేశ్వరంకి సంబంధించిన పూతరేకులు ఇవన్నీ కూడా ఆవిడకి చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఆ ప్రాంతాల్లో పెరిగారు కాబట్టి అవన్నీ అక్కడి నుంచి తీసుకొచ్చి యూనిట్లో అందరికీ పెడుతున్నప్పుడు ఆ రుచుల్ని వాళ్ళు బాగా ఆస్వాదించేవాళ్ళు, ఆనందించేవాళ్ళు. ముఖ్యంగా సూపర్ స్టార్కి ఫుడ్ అంటే చాలా ఇష్టం, మామిడి తాండ్ర అంటే చాలా ఇష్టం. ఆ విధంగా ఈ యూనిట్ అంతా కూడా ఒక హోమ్లీ వాతావరణంలో నడిచింది షూటింగ్ జరుగుతున్నంతసేపు. ఆ విధంగా మధురానుభూతులు ఈ షూటింగ్లో ఎన్నో ఉన్నాయి. ఈ సినిమాకి నిర్మాత
కాశీ విశ్వనాథరావు. ఈయన ఈ సినిమా తర్వాత మంచి లాభాల్ని ఆర్జించారు. అలాగే ధైర్యలక్ష్మి ఆర్ట్ ప్రొడక్షన్స్ మీద నిర్మితమైనటువంటి ఈ చిత్రం ఆయనకి ఒక కొత్త టానిక్లా పనికొచ్చింది. ఏదైనా సరే సూపర్ స్టార్ కృష్ణ నటన కెరీర్లో ఈ బ్రహ్మాస్త్రం ఒక విధంగా చెప్పాలంటే అనేక మందికి ఒక టానిక్లా పనిచేసింది. మరుగున పడిపోయినటువంటి రామకృష్ణకి ఒక ఆక్సిజన్లా పనిచేసింది. అలాగే ముఖ్యంగా తను శుభ మీ అందరికీ గుర్తుండే ఉంటుంది కదా, గుడిపుటాని సినిమాలో హీరోయిన్. ఆవిడ కూడా ఇందులో ముఖ్య పాత్ర వహించారు. ఆవిడ కూడా అవకాశం ఇచ్చారు సూపర్ స్టార్ కృష్ణ. ఆవిడ కూడా ఇందులో తళుక్కుమని మెరిచినప్పుడు మనకి ఆ గుడిపుటాని రోజులు కూడా గుర్తుకొస్తాయి. అలాగే పద్మనాభం కూడా ఇందులో రామకృష్ణకి అసిస్టెంట్గా కనిపిస్తారు. ఆయనకి పాత్రలు లేని సమయంలో ఒక పాత్రను క్రియేట్ చేసి ఆయనకు కూడా ఇచ్చి ఆయనకు కూడా ఒక మంచి అవకాశాన్ని ఇచ్చిన సూపర్ స్టార్ కృష్ణ. ఎంతోమందికి ఇలా అవకాశాలు ఇచ్చినటువంటి ఆయన గొప్ప మనస్సు ఈ సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది. ఒకసారి యూట్యూబ్లో మళ్ళీ ఈ సినిమా చూడండి. మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. మీ ఛానల్ ఇది సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. మీ దేవుళ్ళు మాకు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.